నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. అదానీ కంపెనీపై మరొకసారి అమెరికా 5 అభియోగాల్ని మోపింది. గతంలో హిండెన్బర్గ్ రిపోర్ట్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరం చూసాం. ఆ కంపెనీ కూడా చాలా నష్టపోయింది. తర్వాత విచారణలో ఎలాంటి తప్పిదం జరగలేదని కూడా తేలిపోయింది. ఇప్పుడు మరొకసారి అలాంటి కాన్స్పిరసీ ఏమైనా జరుగుతోందా? అభియోగాలు ఏంటంటే, ఒక సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకోవడానికి గౌతమ్ అదానీ మరొక 7గురితో కలిసి అధికారులకు లంచాలు ఇచ్చారు అన్నటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపైన అదానీ కంపెనీ కూడా రెస్పాండ్ అయింది. మేము చట్టపరంగా ఏం యాక్షన్ తీసుకోవాలో చట్టపరంగా మేము ప్రొసీడ్ అవుతామని చెప్పి గౌతమ్ అదానీ కంపెనీ ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ప్రతి పార్లమెంటు సమావేశాలకు ముందే ఇలాంటిది ఏదో ఎందుకు జరుగుతోంది? ఇది కాకతాళీయమా, యాదృచ్ఛికమా, ఎలా చూడాలి? తర్వాత ఇలాంటిది ఏదో జరగగానే రాహుల్ గాంధీ మాట్లాడడము, ఇవన్నీ ఏమైనా కనెక్టింగ్ ది డాట్స్ లాగా ఏమైనా అర్థమవుతుందా? అసలు ఇందులో ఈ ఆరోపణల్లో వాస్తవం ఉందా, లేకపోతే కేవలం ఒక కాన్స్పిరసీనా? ఎలా చూడొచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు? లెట్స్ డిస్కస్. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి అమర్నాథ్ సారంగుల్ గారు. అమర్నాథ్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటి మరొకసారి అదానీ కంపెనీ పైన ఒక పెద్ద ఆరోపణ, ఏదో అధికారులకు లంచాలు ఇచ్చారు అనేటువంటి ఆరోపణ. ఆ కారణంగా అది నిజమో అవునో కాదో తెలియదు, కానీ ఆల్రెడీ మార్కెట్లో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సుమారుగా ఒక 2 లక్షల కోట్లు ఎంతో నష్టం, అంటే వాళ్ళ తాలూకు వర్త్ పడిపోయింది అనేటువంటి రిపోర్ట్స్ మనకు వస్తున్నాయి. అసలు ఫస్ట్ మనం దీంతో మొదలు పెడితే, ఈ ఆరోపణలు వాస్తవమా, కేవలం ఎలిగేషన్స్ మాత్రమే? ఈరోజు ఈ అలిగేషన్ ఏదైతే వస్తున్నదో అది సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అని, ఇప్పుడు ఇండియాలో మనకు సెబీ అని ఏదైతే ఉంటుందో, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆ విధంగానే అక్కడ SEC అని ఉంటుంది. సో ఈ SEC చేసిన అలిగేషన్స్. సో అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కొంతమంది ఇండియన్ అఫీషియల్స్కు ఏదో ఒక ప్రాజెక్టు రావడానికి కొంత బ్రైబ్ ఇచ్చారు. ఆ బ్రైబ్ ఇచ్చిన దాని సందర్భాన్ని అమెరికన్ ఎక్స్చేంజ్ కమిషన్కు చెప్పలేదు. ఎందుకంటే ఇండియాలో బ్రైబ్ ఇస్తే వాళ్ళకేం కన్సర్న్ ఉండదు, అంటే అందులో వాళ్ళ ఇన్వెస్టర్లు కూడా కొంతమంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళకు లింక్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఇప్పుడు GQG క్యాపిటల్ అని ఒక కంపెనీ ఉంది. దాదాపు $10 బిలియన్ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అట్లా మొన్నటికి మొన్న ఒక $600 మిలియన్ బాండ్ ఆఫర్ చేస్తారు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీ. సో ఈ కనెక్షన్లో SEC ఏం చెప్తుందంటే, అసలు ఇది ఎందుకు చెప్పలేదు వాళ్ళు? ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ యూ షుడ్ గివ్ వెరీ ట్రాన్స్పరెంట్. ఈరోజు మా మీద అలిగేషన్స్ వచ్చింది, ఈ నెలలో మేము ఈ పని చేశామని. సో దానిలో ఈ బ్రైబరీ ఎపిసోడ్ను చెప్పలేదు. ఇండియన్ అఫీషియల్స్కు వాళ్ళు డబ్బులు ఇచ్చి ప్రాజెక్ట్స్ తీసుకొచ్చుకుంటున్నారు అనేది అక్కడ అలిగేషన్. అయితే అసలు అదాని అలిగేషన్స్కు ఇక్కడ అంటే మనం పెద్దగా దాన్ని చర్చించుకోవాల్సిన సందర్భం ఎందుకు వస్తున్నదంటే, ఒక ఇండియన్ కంపెనీ ఫారిన్ ఏజెన్సీ ఏదైనా అలిగేషన్ చేసినప్పుడు ఇండియన్ కంపెనీని ఇండియన్ గవర్నమెంట్ కానీ లేకుంటే ఇండియన్ పౌరులుగా మనము అంటే వీ షుడ్ స్టాండ్ బై ఇట్ ఆర్ వీ షుడ్ డిజోన్ ఇట్. మనం దాన్ని వదిలిపెట్టాలా, లేకుంటే మనము ఆ కంపెనీ కోసం మరి నిజంగా వాళ్ళ జెన్యూనిటీని డిఫరెంట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో అది వచ్చేంత వరకు మనం ఎందుకు తొందరపడి ఒక పౌరునిగా వెంటనే అదాని తప్పు చేశాడని చెప్పడానికి రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఎందుకు రావాలి? ఇది ఒక క్వశ్చన్. ఏమంటున్నాడు? అదానిని అరెస్ట్ చేయాలి, సెబీ చీఫ్ని విచారించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారు. సరే, రాహుల్ గాంధీ గతంలో కూడా ఆరోపణలు చేశారు. హిండెన్బర్గ్ రిపోర్ట్ వచ్చినప్పుడు కూడా ఆ తర్వాత అలాంటి వ్యవహారం మరొకటి వెలుగులోకి వచ్చింది. లైక్ హిండెన్బర్గ్ లాంటిది మరొకటి వచ్చింది. అప్పుడు కూడా ఏం లేదని తేలింది. హిండెన్బర్గ్ రెండో రిపోర్ట్ వచ్చింది. రైట్. రాహుల్ గాంధీ కేవలం ఎలిగేషన్స్ మాత్రమే చేస్తున్నారు, కోర్టుకి ఎందుకు వెళ్ళడం లేదు? నిజంగా అందులో అంత సత్తా ఉన్నప్పుడు, అలిగేషన్స్లో నిజంగా ఆధారాలు ఉన్నాయని అనిపించినప్పుడు ఎందుకు వై డజంట్ హీ గో టు అప్రోచ్ కోర్టు? కరెక్ట్. సో ఇది చాలా మంచి ఇంపార్టెంట్ ప్రశ్న రాజు గారు. ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే, ఆయన ఒక గౌరవ ఎంపీ, ఈ దేశంలో ఉన్న అత్యంత ప్రభావవంతమైన పార్టీలలో ఒక పార్టీకి ఆయన సీనియర్ లీడర్. ఆయన ఏం చేయాలి? ఇలాంటి అలిగేషన్స్ వచ్చినప్పుడు, లేకుంటే ఆయనకు ఏదైనా అనిపించినప్పుడు, లేకుంటే ఆయనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దెర్ ఈజ్ ఆల్వేస్ అ కోర్ట్. ఇప్పుడు ఆయన గత 7-8 సంవత్సరాలుగా అదాని అంబానీ అని చెప్తూనే ఉన్నాడు. ఇప్పటివరకు కనీసం ఒక్క కేసు కూడా పెట్టలే ఆయన వెళ్ళి. కనీసం అంటే బేసిక్గా ఇప్పుడు మాలాంటి వాళ్ళం కాళేశ్వరం మీద కేసీఆర్కి అగేన్స్ట్గా వెళ్ళి పిల్ ఫైల్ చేస్తాం, ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేస్తాం, ఏది హైకోర్టులో. వాళ్ళు తీసుకోకపోవచ్చు, కనీసం ఒక ప్రయత్నం చేస్తాం. అట్లాంటిది అంత పెద్ద లీడర్ అని చెప్పుకునే ఆయన ఏం చేయాలి? సుప్రీంకోర్టుకో హైకోర్టుకో వెళ్ళి అక్కడ ఫైల్ చేయాలి. ఇప్పటి వరకు ఒక చిన్న ఫైల్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ
2010 కావచ్చు, 2009 కావచ్చు, ఆ టైంలో ఆపోజిషన్లో ఉన్నప్పుడు అప్పుడు అరుణ్ జైట్లీ గారు కావచ్చు, వారు ఇప్పుడు లేరు, అట్లాగే మన చంద్రాపూర్ అప్పుడు ఎంపీ అన్సరా జాహీర్ గారు కావచ్చు, వీళ్ళందరూ, తర్వాత కిరీట్ సోమయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కోల్ స్కామ్లో 2G స్కామ్ పైన విపరీతంగా పోరాడారు, కోర్టులో పోరాడారు. కోర్టు అప్పుడు దేవర్ అంటే ఎవిడెన్సెస్తోని పోరాడినప్పుడు ఏం జరిగింది, కోర్టే అరెస్ట్ వారెంట్లు రిలీజ్ చేసింది. అందు గురించి అప్పుడు ఏ రాజా కావచ్చు, కనిమొళి అరెస్ట్ అయినారు. అప్పుడు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే, నేను చెప్పేది బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాదు, యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే అరెస్ట్ అయినారు. సో కోర్టు పైన రాహుల్ గాంధీ గారికి నమ్మకం ఉందా లేదా, ఈ ప్రశ్నకు రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. ఈరోజు వారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కోర్టు పని కూడా మేమే చేస్తున్నాం అని చెప్తున్నాడు. అంటే కోర్టు పని ఆయన చేస్తుండు. అసలు ఫస్ట్ ఆయన కోర్టుకి వెళ్తే కదా ఇప్పటివరకు కోర్టు పని చేస్తున్నా లేదా తెలియడానికి. ఆయన కోర్టుకు వెళ్ళాడు, మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడు, ఏం చేయకుండా ఆయన్నే ఒకటి అనుకొని ఆయన మీడియా ముందు ఏది పడుతుంది మాట్లాడతారు. సో దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఇలాంటి అలిగేషన్స్, సరే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు, ఒక పొలిటీషియన్గా ఏదో చేశాడు అనుకోండి, వెంటనే కోర్టును వెళ్ళండి, కోర్టుకు వెళ్ళి ఆయనకు ఏదైతే ఆధారాలు ఆయనకు అనిపిస్తున్నాయో వాటిపైన కేసు వేయండి. అది ఆ కంపెనీకి రాహుల్ గాంధీకి మధ్య సంబంధించిన విషయం. అయితే నేను ఒక అనమోలీ నేను అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, ఒక పక్కన రాహుల్ గాంధీ గారేమో అక్కడ అదానీ గురించి, అంబానీ గురించి మాట్లాడుతూ ఉంటారు, అంటే వాళ్ళు ఒక దేశద్రోహుల్లాగా మాట్లాడతాడు. వారికి సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు మొన్నటి వరకు అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే మొన్నటి వరకు ఉన్న భూపేష్ బాఘేల్ గారు ఛత్తీస్గఢ్లో, ఆ తర్వాత సిద్ధారామయ్య గారు కావచ్చు, శివకుమార్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అదానీ దగ్గరికి వెళ్ళి గౌతమ్ అదానీ దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేయడము, గౌతమ్ అదానీ గారి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడము, సో ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తున్నారు, ఎక్కడ ఆగుతలేదు. ఇంత డైకటమీ ఎందుకు? మీరు బాజాప్తా చేయండి, ఏదైనా ఉంటే ద్వంద్వ వైఖరి అవసరం ఉండదు కదా. వాళ్ళు చెప్పడానికి ఒక మాట, అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట చేయడం అయితే తప్పు అనిపిస్తున్నది. తర్వాత ఇంకొకటి, ప్రతిసారి పార్లమెంటు సెషన్స్కి ముందు లేదా ఏదైనా ఎలక్షన్స్, ఇప్పుడు ఆల్రెడీ ఆన్గోయింగ్ ఒకటి అయిపోయింది, ఇక రిజల్ట్ రాబోతుంది, త్వరలో ఎన్నికలు కూడా ఇంకా ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. ఏమన్నా అంటే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగనివ్వకుండా చేయడం కోసం ఏమైనా కాన్స్పిరసీ జరుగుతుందా? అదొకటి. అందులో ఎంతవరకు మనం వాస్తవం? దిస్ ఈజ్ 100% కరెక్ట్ అబ్జర్వేషన్ అండి. ఇప్పుడు మణిపూర్ విషయానికి వచ్చినప్పుడు కావచ్చు, ఆ తర్వాత హిండర్బర్గ్ రిపోర్ట్ కావచ్చు, తర్వాత ఇప్పుడు మూడోసారి ఈ సందర్భం కావచ్చు, ఎగ్జాక్ట్లీ పార్లమెంట్ సమావేశాలకు 3-4 రోజుల ముందు అంటే మోడసాపరండి అనమాట. ఇది ఫస్ట్ రాహుల్ గాంధీ గారు ఒక ఇష్యూని తీసుకుంటాడు, జూన్లో ఒక వీడియో బయటకు వస్తే దాన్ని కరెక్ట్గా ఆగస్టు వరకు వెయిట్ చేసి ఆగస్టుగా ఇలా కరెక్ట్గా పార్లమెంటుకు 4 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీ దాని మీద ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతుంది. సిమిలర్లీ హిండన్బర్గ్ రిపోర్ట్ పైన కూడా అంతే. ఆ పార్లమెంట్ సెషన్ మొత్తము ఏం మాట్లాడనివ్వకుండా, ఎవరిని మాట్లాడనివ్వకుండా ఒకే కంటిన్యూస్గా హ్యామరింగ్ చేయడం. సో ఇది ఒక ఆనవాయితీగా మారిపోయింది రాహుల్ గాంధీ గారికి. ఒక సిస్టమేటిక్గా చేస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాసేపు ఇట్లాంటి ఆటలు ప్రజలకు అబ్రహం లింకన్ గారు ఒక మాట చెప్తారండి, యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ సమ్ టైమ్స్, బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ద పీపుల్ ఆల్ ద టైమ్స్. కరెక్ట్. సో హర్యానాలో అది చూశాడు, ఇప్పుడు మహారాష్ట్రలో, జార్ఖండ్లో చూడబోతున్నారు. సో పాయింట్ ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఏదైనా ఆధారాలు ఉంటే డెఫినెట్లీ హీ కెన్ ఆల్వేస్ గో టు కోర్ట్, రైట్? నాట్ ఓన్లీ ఇండియన్ కోర్ట్, హీ కెన్ గో టు అమెరికన్ కోర్ట్ ఆల్సో. ఆయనకు నిజంగా ఆయన దగ్గర ఆధారాలు ఉండి ఆయన దగ్గర ఉంటే. ప్లస్ రెండోది, అసలు అదానీ గారు, అదానీ కంపెనీకి సంబంధించి ఆయన ఫైట్ ఆయన చేసుకుంటాడు, లీగల్ బ్యాటిల్ ఆయన, ఇట్స్ ఎ వెరీ రొటీన్ ప్రాసెస్. ఇప్పుడు అమెరికాలో అసలు ట్రంప్ ఆయన ప్రెసిడెంట్గా ఆయన టర్మ్ అయిపోయిన తర్వాత ఎక్స్ ప్రెసిడెంట్ పైనే ఈ సేమ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఒక పెద్ద ట్రయల్ నడిపించింది. మీ అందరికీ తెలుసు, దాదాపు ఒక 1.5 years ఒక పెద్ద ట్రయల్ నడిచింది. నాట్ ఓన్లీ ట్రంప్ పెట్టుకున్న ఆల్మోస్ట్ ఎంటైర్ క్యాబినెట్ పైన. సో ఇట్స్ అ వెరీ కామన్ ప్రొసీజర్. దే విల్ డూ అలిగేషన్స్ అండ్ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ లీగల్ ఫైట్ వాళ్ళు చేస్తారు. మన ట్రంప్ కూడా మాట్లాడుతున్నది అదే కదా, ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, అటార్నీ జనరల్ అందరూ డీప్ స్టేట్లో ఉన్నారు, ఈ డీప్ స్టేట్ను మనం హిట్ చేయాల్సిన అవసరం ఉంది అని ట్రంప్ మాట్లాడిన మాట. దట్ ఈస్ అమెరికన్ పాలిటిక్స్. ఐమ్ నాట్ అంటే వాళ్ళని మనం ఇండియాలో తీసుకొచ్చి మాట్లాడతలేము. బట్ రాహుల్ గాంధీ గారు ఆ పని చేస్తున్నారు. రాహుల్ గాంధీ గారు ఒక అమెరికన్ ఏజెన్సీ ఒకటి అన్నది సార్, వాళ్ళు గౌతమ్ అదానీ అండ్ రిమైనింగ్ 7 people పైన ఒక కేసు ఇండైట్మెంట్ చేసింది.
చేసినప్పుడు అది వాళ్ళ ఫైట్ వాళ్ళు చేసుకుంటారు. రాహుల్ గాంధీ గారికి ఏం దానిలో అంటే వారికి ఏంది కన్సర్న్? వై ఈజ్ హీ కన్సర్న్ విత్ గౌతమ్ అదానీ అండ్ హిస్ కంపెనీ? గౌతమ్ అదానీకి మాకు ఆయన ఎందుకు సంబంధం పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది? గౌతమ్ అదానీని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. జనరల్గా అంటే మన్నద్ గారు, ఇప్పుడు ఒక ఇదేంటంటే రాహుల్ గాంధీ గారు పదే చేస్తున్నటువంటి ఆరోపణ, అదానీలకి అంబానీలకి దేశాన్ని దోచిపెట్టేస్తున్నారు బీజేపీ లేదా ప్రధాని మోదీ గారు అనేటువంటిది చాలా సందర్భాల్లో పదే వాళ్ళు ఇంజెక్ట్ చెప్పేటువంటి మాట. అలాంటి అదానీని ఆర్థికంగా దెబ్బతీయడం ద్వారా మోదీ గారిని ఏదోనో టార్గెట్ చేసేటువంటి ప్రయత్నమా? ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, ఒక పెద్ద కంపెనీ ఆర్థికంగా నష్టపోయినప్పుడు దాని ప్రభావం ఎకానమీ మీద ఉంటుంది, ఎంప్లాయీస్ మీద ఉంటుంది. అది మోదీ గారికి నష్టం చేస్తుందా కాదనేది పక్కన పెడితే, అలాంటి ప్రయత్నం అతని భుజం మీద తుపాకీ పెట్టి మోదీని టార్గెట్ చేసేటువంటి ప్రయత్నమా? అంటే ఇట్ ఇస్ నాట్ టార్గెటింగ్ మోడీ అండి, ఇట్ ఈస్ టార్గెటింగ్ ఎంటైర్ కంట్రీ. ఈరోజు మార్కెట్ పడిపోయింది అనుకోండి, ఎవరు నష్టపోతారండి? మీలాంటి నాలాంటి సామాన్య ఇన్వెస్టర్లు, దాదాపు 3.5 కోట్ల మంది సామాన్య ఇన్వెస్టర్స్, వాళ్ళు ఎవరైతే షేర్లలో డబ్బులు పెట్టుకుంటారో 10,000, 20,000, 50,000, వాళ్ళు నష్టపోతారు. ఎవరు లాభపడతారు సార్? గౌతమ్ అదానీ లైఫ్ స్టైల్ ఏమన్నా మారుతుందా? ఏం మారదుగా. ఆయన గదే కారులో తిరుగుతాడు, గదే అన్నం తింటాడు. ఎవరు బాధపడేది ఎవరు? ఇప్పుడు మొన్న కరెక్ట్గా లాస్ట్ 6 monthsలో దెర్ ఇస్ అ రిపోర్ట్, నేను చెప్తున్నాను, తెలంగాణలో 24 మంది ఆత్మహత్య చేసుకున్నారు సెక్యూరిటీస్ దీనిలో నష్టపోయి. ఏది? స్టాక్ మార్కెట్లో నష్టపోయి, ఫ్యూచర్స్లో, ఆప్షన్స్లో, స్టాక్స్లో నష్టపోయి 24 మంది. దర్ ఇస్ అ రిపోర్ట్. సెబీ ఒక రిపోర్ట్ కండక్ట్ చేసింది, ప్రతి స్టేట్లో ఎవరెవరు ఇట్లా సూసైడ్ చేసుకున్నారు ఇట్లాంటివి. ఇంత దారుణమైన విషయం సార్. అంటే మీరు you are not just playing with one person, you are playing with the entire country. It is not a normal. ఇప్పుడు ఏ దేశంలోనైనా, ఒక దేశంలో ఏదైనా ఇట్లాంటిది జరుగుతున్నప్పుడు ఒక కంపెనీని టార్గెట్ చేస్తున్నాం. అనేక కంపెనీలు ప్రాబ్లమ్స్ ఉంటాయి, అనేక కంపెనీలు కొన్నిసార్లు లంచాలకు కానీ అట్లా కంపెనీలు దొరికినప్పుడు ఏం జరుగుతుంది? ఆ ఏజెన్సీ దానిపైన తీసుకోవాలి. కానీ ఎంటైర్ బిజినెస్ని హిట్ చేసే విధంగా పొలిటీషియన్స్, పార్టీలు మాట్లాడడం ద్వారా ఎంటైర్ ఎకానమీ పైన అది ప్రభావం పడి, ఇప్పుడు ఆల్రెడీ జాబ్ మార్కెట్ ష్రింక్ అయిపోయింది, కంపెనీస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు, రైట్? డాలర్ వర్సెస్ రూపీ చాలా బలహీనంగా ఉంటున్నదని ఎకనామిస్టులు చెప్తున్నారు. ఇటువంటి సందర్భంలో ఇట్లాంటి మార్కెట్ను హిట్ చేసే కార్యక్రమాలు చేయడం ద్వారా మరి ఎంతవరకు ఇండియన్ యూత్కు ఆయన హెల్ప్ చేస్తున్నాడు? ఇక్కడ మరొక వెర్షన్ కూడా వినిపిస్తుంది. ఇప్పుడు అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, పోర్టులు ఉన్నాయి, పవర్ ప్లాంట్స్, గ్రీన్ ఎనర్జీ, చాలా నెంబర్ ఆఫ్ ఇవి ఉన్నాయి. ఈ అమెరికా, యూరోప్ కంపెనీలకి సేమ్ ఇదే సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని కంపెనీలకి ఇతను పోటీగా ఎదిగారు, ఇంకా ఎదుగుతున్నారు, వాళ్ళని డామినేట్ చేసేటువంటి ఎదుగుతున్నారు. ఆ కంపెనీలు అది డైజెస్ట్ చేసుకోలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాయి. ఆ అదానీ కంపెనీస్ని తొక్కేయడానికి, లేకపోతే వాళ్ళకి పోటీ లేకుండా చేసుకోవడానికి ఆయా యూరోప్ కంపెనీస్ ఇలాంటి కుట్ర చేస్తున్నాయి అనేటువంటిది ఒక విషయం. అది ఆ పాసిబిలిటీ కూడా ఉందనుకో. 100% ఆ పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే నాట్ ఓన్లీ దాట్, ఈవెన్ కంట్రీస్ ప్లాన్ ఫర్ దాట్. సపోజ్ ఇప్పుడు ఇండియాలో ఒక సంవత్సరంలో $150 billion ఇన్వెస్ట్మెంట్ వచ్చింది అనుకోండి, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. వెంటనే మన రిలేటెడ్ ఏదైతే మన లాంటి సమకాలీన దేశాలు ఉంటాయి కదా, సౌత్ కొరియా కావచ్చు, సింగపూర్ కావచ్చు, ఏదైతే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్కడికి వెళ్ళాల్సింది ఇక్కడికి వచ్చినప్పుడు అనుకుంటే వాళ్ళు కూడా ఫండ్ చేస్తారు. సో ఇప్పుడు చైనా ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో చైనీస్ ఆర్ లార్జెస్ట్ సోలార్ ఎక్స్పోర్ట్స్ కంపెనీస్ చైనాలో ఉంటాయి. అంటే సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ కావచ్చు, సోలార్ ప్రాజెక్టులు కావచ్చు, సోలార్ ప్లాంట్లు కావచ్చు. సో చైనాను కాదని ఇండియన్, ఇప్పుడు అదాని గ్రీన్ ఎనర్జీ కావచ్చు, ఇవన్నీ కూడా సోలార్ స్పేస్లో బాగా పనిచేస్తున్నాయి. అదాని పవర్ ఇండియన్ కంపెనీగా, ఒక ఇండియన్ మల్టీనేషనల్ కాంగ్లోమెరేట్ లాగా వివిధ దేశాలలో వెళ్ళి బిజినెస్ చేస్తున్నప్పుడు ఒక బిజినెస్ రైవల్రీ ఉంటుంది. వాళ్ళు కేసులు వేయవచ్చు, ఎవిడెన్సెస్ తీసుకురావచ్చు, అవన్నీ ఉండొచ్చు. ఇట్స్ దేర్ ఓన్ ఫైట్. అది ఒక కంపెనీగా ఇప్పుడు చాలా అమెరికన్ కంపెనీస్, ఇండ్రాన్ అని ఒక ఇంతకుముందు వినుంటారు, 1995లో పెద్ద ఒక ఇండియాకు వచ్చి అప్పుడు దబోల్ పవర్ ప్లాంట్ అని అట్లా చాలా పవర్ ప్లాంట్లు ఇట్లా ప్లాన్ చేశారు. దట్ సేమ్ కంపెనీ అమెరికాలో ఇలాంటి SEC అలిగేషన్స్తోని ఆ కంపెనీ మొత్తం ఖతం అయిపోయింది. ఎందుకు అయిపోయింది? బికాజ్ ఆ ఫైట్ ఏదైతే లీగల్ బ్యాటిల్స్ ఉన్నాయో ఆ లీగల్ బ్యాటిల్స్లో వాళ్ళు ఫెయిల్ అయినారు. అంటే వాళ్ళు నిజంగా ఫ్రాడ్ చేశారు. ఏదైనా కంపెనీ ఫ్రాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇవాళ కాకుండా రేపు తెలిసిపోతుందండి. అదేమి ఎవరు దాన్ని కాపాడలేరు సార్. ఇప్పుడు ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అనుకోండి, వేరే ఏ ఫ్రాడ్ అయినా కూడా మీరు ఏదైనా మసూసి మారడుగా చేయొచ్చు. కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనేది అది చిట్ ఫండ్ స్కామ్, ఒక చిన్న చిట్ ఫండ్ స్కామ్ దగ్గర నుంచి లార్జ్ సెక్యూరిటీస్ స్కామ్స్ వరకు ఇప్పుడు
మీకు కేతన్ పరేఖ్ స్కామ్ కావచ్చు, అదే క్యాపిటల్ మార్కెట్ స్పేస్లో అంటే షేర్ మార్కెట్లో, తర్వాత హర్షద్ మెహతా ఏదో ఒక రోజు బయటపడాల్సిందే కదండి. అది బయట పడ్డది కాబట్టి ఈరోజు అంటే సెల్ఫ్ రిపేరింగ్ మోడల్లో మన గవర్నెన్స్ రోజు రోజుకు మనం స్టెబిలైజ్ అవుతున్నాం ఇండియన్ ఎకానమీ. సో జస్ట్ టు కంక్లూడ్ అవర్ ఎంటైర్ ఆర్గ్యుమెంట్, ఇప్పుడు ఈరోజు అదానీ పైన ఏదైతే అలిగేషన్స్ వచ్చినాయో దానికి అదానీ జవాబు చెప్తాడా లేకుంటే ఆయన లీగల్ బ్యాటిల్ ఉంటుందో అదంతా ఆయన సబ్జెక్ట్. బట్ రాహుల్ గాంధీ గారికి ఇంత ఉత్సాహం ఎందుకు వస్తున్నది, ఇది క్వశ్చన్. నిజంగా రాహుల్ గాంధీ గారి దగ్గర ఎవిడెన్సెస్ ఉంటేనేమో ఆయన వెళ్ళి కోర్టులో అప్రోచ్ కావాలి, కోర్టులో ఫైట్ చేయాలి. కానీ ఈయన ప్రెస్ మీట్లు పెట్టి రేపు పార్లమెంట్లో గొడవ చేసి తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులను టార్గెట్ చేయడం ద్వారా వారు పొందేది ఏమి? సో దీనివల్ల నిజంగా భారతదేశానికి నష్టం జరుగుతున్నా లాభం జరుగుతున్నా అనే ప్రశ్నకు ఖచ్చితంగా నష్టమే చేస్తున్నాడు రాహుల్ గాంధీ అనేది కనబడుతున్నది. అది ప్రజలకి ఆయనకంత ఉత్సాహం ఏంది అనేది క్వశ్చన్ కదా అసలు. ఇప్పుడు మీకు అక్కడ ఒక ఏజెన్సీ ఉంది, అమెరికన్ ఏజెన్సీ, వాళ్ళు ఇండిక్ట్ చేశారు. ఇండిక్ట్ చేసినప్పుడు ఈయన వెళ్ళి ఆన్సర్ చేస్తాడు. ఈయన నిజంగా ఫ్రాడ్ చేసి ఉంటే ఆటోమేటిక్గా దెర్ ఈస్ అ పనిష్మెంట్, రైట్? చట్టం ఉంది, కోర్టు. ఈయనెవరు అసలు, ఈయనకేం పని? ఈయన నిజంగా ఈయన అదేదో ఆయన చెప్తున్నాడు కదా, ఇట్లా అందరిని అరెస్ట్ చేయాలి, మొత్తం లైన్గా ఎవరెవరు ఉన్నారో లాస్ట్కు నరేంద్ర మోడీ గారు వస్తారని చెప్తున్నాడు. అరెస్ట్ చేయాలి, మరి నీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే వెళ్ళి కోర్టుకు వెళ్ళి, నరేంద్ర మోడీ గారి పైన నీకు ఎవిడెన్సెస్ ఉంటే కోర్టుకు వెళ్ళి. ఇప్పుడు అప్పుడప్పుడు 2019 కన్నా ముందు రాఫెల్ స్కామ్ అన్నారు, అది బిస్కెట్ అయింది. అది 2017 గుజరాత్ ఎలక్షన్ ముందు అట్లానే మాట్లాడతాడు. సో ప్రతి పార్లమెంట్ సెషన్ ముందు, ప్రతి ఎలక్షన్ ముందు కొత్త డ్రామా తెరదివ్వడం ద్వారా అది ప్రజలు కూడా, నేను ఇందాక చెప్పాను అబ్రహం లింకన్ గారు చెప్పినప్పుడు, యూ కెనాట్ ఫూల్ పీపుల్ ఆల్వేస్ అండి. దే అండర్స్టూడ్ యు ఆర్ బికమింగ్ అ జోకర్ బై టెల్లింగ్ ఆల్ దీస్ నాన్ సెన్స్ ఎవ్రీ టైమ్. ఇఫ్ యూ హ్యావ్ సబ్స్టాన్స్, మీరు చెప్పే మాటలో సబ్స్టాన్స్ ఉందనుకోండి, గో టు ద కోర్ట్. కనీసం కోర్టు నుంచి ఒక ఆధారం ఉండి తీసుకెళ్ళండి. అది చేయకుండా నాకు ప్రెస్ మీట్కు వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడతా, మైక్ దొరికిందని మాట్లాడితే దట్స్ నాట్ గోయింగ్ టు సర్వ్ ద పర్పస్. మీరు అన్నట్టుగా చూద్దాం, ఏమైనా ఈసారి కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలను తేలుతుందా, లేకపోతే ఏమైనా చూపించగలుగుతారనేది చూడాలి. 2017లో ఏం జరిగిందో, 2019లో ఏం జరిగిందో మనం చూసాం. ఆ తర్వాత హిండెన్బర్గ్ రిపోర్ట్ విషయంలో ఏం జరిగిందో కూడా దేశ ప్రజలందరూ కూడా చూశారు. మరి ఈసారి ఏమైనా జరుగుతుందా, లేకపోతే మరొకసారి కేవలం ఇది ఒక కాన్స్పిరసీగానే భారత ఎకానమీని దెబ్బతీయడానికో లేకపోతే రూలింగ్ పార్టీని డ్యామేజ్ చేయడానికి చేసే ప్రయత్నం అనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ NH TV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.